ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా అన్ని ఆలయాల్లో కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అనేది కల్పించారండి. ఆ శ్రీ మహావిష్ణువు ఉత్తరం వైపు నుంచి తన భక్తులను ఆశీర్వదించడం అనేది ఎంతో ఎంతో ఆకట్టుకుందండి. అన్ని ఆలయాల్లో కూడా భక్తుల క్యూ లైన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం అనేది అత్యంత ఉత్తమం. అంటే ఎవరికి వీలు కాదో వాళ్ళు కాదులేండి, వీలైన వాళ్ళు మాత్రం ఉపవాసం ఉంటే మాత్రం మంచిదన్నమాట. ఉపవాసం ఆరోగ్యానికి కూడా మంచిదే. అయితే అటు తిరుపతిలో మొన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు అందరి మనసులను కలిచివేశాయండి. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడానికి టోకెన్ల కోసం వచ్చి తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోవడం అనేది మనసుని కలిచివేసిందండి. ఆలయానికి నేను ఉదయాన్నే వెళ్ళాను ఈరోజు, కానీ ఏదో మనసులో ఒక తెలియని బాధ. అంటే వారు మనకు సంబంధించిన వారా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్క భక్తుడు మనకు సంబంధించిన వారండి. అక్కడ ఒకరంటే ఒకరికి ఎవరికి తెలియదు. అందరూ వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో, బస్సుల్లో చేరుకున్న వారే. అలాంటి వారు అక్కడ ప్రాణాలు కోల్పోవడం అనేది మనసు కలిచివేసిందండి. ఈరోజైతే ఆ శ్రీ మహావిష్ణువు నేను ఒకటే వేడుకున్నాను, ఎవరైతే తమ దర్శనానికి వచ్చి కాలం చేశారో వాళ్ళందరి కుటుంబాలను చల్లగా చూడాలి, తర్వాత వారి పవిత్రమైనటువంటి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగానండి నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను. కానీ అదే నా మనసులో ఉందండి మొత్తం కూడా. నిజంగానేనండి, మన స్థానిక ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలయాలు కూడా సందర్శించండి. ఇక్కడ ఆ శ్రీ మహావిష్ణువే, ఇక్కడ భగవంతుడేనండి. అందరం కూడా ఒకే చోట గుమికూడినట్లయితే, సమూహాలుగా వెళ్ళినట్లయితే అక్కడ నియంత్రించడం అనేది కష్టమైనది కావచ్చు అన్నమాట. ఏదేమైనప్పటికీ తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేస్తూ వారికి ఆ సంఘటనల పట్ల వారి ఆత్మకు శాంతి చేకూరని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా నేనైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజు కోరుకుంటున్నానండి. ఇలాంటి సంఘటన ఇంకెప్పుడు కూడా జరగకూడదు అని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు.